మోదీ గవర్నమెంట్ ఈజ్ టోటలీ డిజాస్టర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొత్తం దేశవ్యాప్తంగా ఎక్సెప్ట్ తెలంగాణలోనే అభివృద్ధి అనేది జరగడం జరుగుతుంది. దానికి నిదర్శనం 29.9% ఫిజికల్ గ్రోత్ ఏదైతే ఇవాళ తెలంగాణలో ఉన్నదో దాన్ని బట్టి తెలంగాణ తప్పించి అన్ని రాష్ట్రాలలో మోదీ గారి గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా అంత డిజాస్టర్గా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడికి పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించడానికి మాకు చేసిన ప్రామిసెస్ అన్నిటిని కూడా మాట్లాడదామని చెప్పి మేమందరం కూడా ఈ శీతాకాల సమావేశంలో ఎంపీస్ అందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది. కానీ మీరు చూస్తున్నారు ఏ ఒక్క అంశం మీద కూడా మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు పార్లమెంట్లో. కాబట్టి మా నాయకుడి ఆదేశాల పట్ల ఈ టైంను కూడా మేము వేస్ట్ చేయకుండా గత 4.5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవేవైతే మాకు ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి మేము డైరెక్ట్గా మా టీం అందరం కూడా వినోద్ గారు కానీ మన కవిత గారు కానీ మా ఎంపీస్ అందరం కూడా కలిసి ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మేము వెళ్ళి వాళ్ళని కలిసి ఎన్నోసార్లు వాళ్లకు లెటర్స్ ఇవ్వడం, ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి వచ్చి ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారిని కలిసి మంత్రులను కూడా కలిసి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మాకు రావాల్సిన ఏవైతే హక్కునే ఇవి ఎన్నో ఎయిమ్స్ కానీ లేకపోతే ఐఐఎం కానీ స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నిటిని కూడా అడగడం, అది కాకుండా ముఖ్యంగా పార్లమెంట్లో మేము ఎన్నో వేరే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేని ఎయిమ్స్ గురించి కూడా అడగడం జరిగింది. ఎయిమ్స్ మాకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. నిన్ననే క్యాబినెట్లో ఒక 1100 crores అమౌంట్ కూడా దానికి కేటాయించడం చెప్పడం జరిగింది. కానీ ఇంకా స్లో నత్తనడక నడుస్తుంది. దాన్ని కూడా తొందరగా అమలు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద ప్రతి స్టేట్ విల్ హ్యావ్ 1 నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. ఆంధ్రాలోనేమో వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు. కానీ తెలంగాణకు మేము అడుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా కూడా నేషనల్ స్టేటస్ ఇవ్వలేదు. దాని గురించి మేము అందరం కూడా ఎంపీస్ నిన్న గడ్కరీ గారిని కలవడం జరిగింది. అదే కాకుండా సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్ట్ ఈజ్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్. పాత దాని మీదనే మేమంతా దాని మీద వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న దాంట్లో కొంచెం డైవర్షన్స్ ఉన్నాయి. కానీ దట్ ఈస్ అగైన్ ఏ ఓల్డ్ ప్రాజెక్టు, న్యూ ప్రాజెక్ట్ కాదు. దానికి క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆఫీసర్లతో అందరితో సహా. ఇప్పటిదాకా దాన్ని కూడా నత్తనడక చేసి దానికి కూడా పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అంతేకాకుండా తెలంగాణలో ఈ అభివృద్ధి చూసి దేశ విదేశాల నుంచి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఇవాళ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయంటే దట్ ఈస్ ఓన్లీ ఇన్ తెలంగాణ అండ్ పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్. కాబట్టి అక్కడ కంజెషన్ అనేది కూడా చాలా పెరుగుతున్నది. ఆ కంజెషన్ క్లియర్ చేయాలంటే మాకు ఒక ఔటర్ రింగ్ రోడ్ కావాలని చెప్పి దాని గురించి కూడా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది, గడ్కరీ గారిని కలవడం జరిగింది. దానికి కూడా ఇప్పటిదాకా వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వలేదు. కాబట్టి దాన్ని తొందరగా ఎక్స్పెడిట్ చేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. హైకోర్టు విషయం మీ అందరికి తెలుసు. హైకోర్టు ఇంతకుముందు చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ ఏర్పడ్డప్పుడు 15 daysలోనే 15 రోజుల్లోనే ఆ రోజు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. కొత్త అంటే బైఫర్కేషన్ ఆఫ్ హైకోర్ట్స్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ వాళ్ళ చిన్న రాష్ట్రాలలో హైకోర్టు. కానీ ఇక్కడ వాళ్ళ సొంత లాలూచితో, ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళు ఆంధ్రాలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీతోటి వాళ్ళు పొత్తులో ఉన్నారు. వారికి లాభం చేయటానికి ఇప్పటికీ 4.5 సంవత్సరాలు అయినా కానీ
ఇంకా హైకోర్టు బైఫర్కేషన్ కాలేదు, దాన్ని త్వరలో చేయండి అని చెప్పడం జరిగింది. నిన్న మేము మాట్లాడినప్పుడు వినోద్ గారు పర్సనల్గా మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు నోటిఫికేషన్ తయారైంది, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తుంది, అతి త్వరలో మేము చేస్తామని అనడం జరుగుతుంది. ఈ అతి త్వరలో 4.5 సంవత్సరాలు దాటిపోతుంది, అయినా ఇప్పటిదాకా కూడా దాని చర్య తీసుకోలేదు. ఇది ఇంకా మాటల ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మన మోదీ గారి ప్రభుత్వం అని చెప్పి ఇమ్మీడియట్ గా తేలిపోయింది. ఏది మాట్లాడినా ఏది చేసినా కానీ ఇవాళ ఖాళీ దేంగే కరింగే జరూర్ అని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు ఆశ్వాసం తప్ప ఇవాళ దాకా ఏ ఫ్రూట్ఫుల్ వాళ్ళు మాకు ఇవ్వలేదని చెప్పి మేము అంతా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ చేసిండ్రు మీ అందరికి తెలుసు. ఇవాళ ఎంతో ప్రజలు 3.5 కోట్ల ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకి ఏం అవసరం ఉండేవని పర్టికులర్ గా తెలుసుకొని ఆసరా పెన్షన్ కానీ, లేకపోతే రైతు బాంధవ్ స్కీమ్ కానీ, రైతులకు ఇచ్చే ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే కంటి వెలుగు అనే ప్రోగ్రామ్ కానీ, షాదీ ముబారక్ అనే ప్రోగ్రామ్ కానీ, అంటే ఇది పర్సనల్ గా ఏదైతుందో ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ దే ఆర్ కాల్డ్, వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మేము అంటే లెక్క పెట్టుకుంటూ పోతే దాదాపు 50 నుంచి 60 దాకా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మేము అందరం కూడా చెప్పగలుగుతాం. అలసిపోయేంత వరకు కూడా మేము తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రోగ్రామ్ చెప్పగలుగుతాం. కానీ ఇవాళ మోదీ గారు మొత్తం కంట్రీలో ఏదన్నా ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, చెప్పుకోదగ్గ ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైనా చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఖాళీ మాటలు తప్ప, భాషలు తప్ప ఆయన ఇవాళకి మన దేశానికి ఇచ్చింది ఏం లేదు. ముఖ్యంగా రాష్ట్రానికి ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా వచ్చినాం. చిన్న రాష్ట్రము, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రము, అందరు ఎంతో మంది స్టూడెంట్స్ ఆహుతి అయిన రాష్ట్రము. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో లేకపోతే సచ్చుడో అని చెప్పి వారు తీసుకున్న స్టాండ్ మీద ఎంతో ఆశతో వచ్చిన ఈ తెలంగాణని అభివృద్ధి వైపు నడపడానికి మాకు ఈ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి మేము ఎంతో ఉత్సాహపడ్డాం. కానీ ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క న్యాయ పైసా కూడా మాకు ఇవ్వకుండా, అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ని కోట్లు ఇచ్చాం అన్ని కోట్లు, వాళ్ళు ఇచ్చిన ఏ పైసా ఇచ్చినా అది తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కు పైసలే. ఓన్లీ ద డెవల్యూషన్ విచ్ హ్యాస్ టు బి గివెన్ టు ఆల్ స్టేట్స్. 29 స్టేట్స్ కి ఏదైతే డెవల్యూషన్ ఇస్తారో, ఎందుకంటే స్టేట్లలో కలెక్ట్ అయ్యే ట్యాక్సెస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ కానీ, ఇవన్నిటి అమౌంట్స్ ఏవైతే మేము ఢిల్లీకి పంపుతామో దాంట్లో నుంచి సగం అమౌంట్ మాత్రమే వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కు, ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ మా దగ్గర జరుగుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనికి చూసి, మిషన్ కాకతీయ పని చూసి 30,000 crores వాళ్ళు రికమెండ్ చేశారు. నీతి ఆయోగ్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇది ఆర్గనైజేషన్ కాదు. నీతి ఆయోగ్ వాజ్ రికమెండెడ్ అండ్ బిల్ట్ బై మోదీ గారే. 14th ఫైనాన్స్ కమిషన్ ని రద్దు చేసి నీతి ఆయోగ్ తయారు చేశారు. 14th ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేసి వాళ్ళు నీతి ఆయోగ్ను పెట్టారు. అటువంటి నీతి ఆయోగ్ రికమెండ్ చేసి వచ్చి చూసిన తర్వాత ఈ రెండింటికి కూడా మీరు 30,000 crores ఇవ్వాలి అని చెప్తే దానికి కూడా వాళ్ళు ఇవ్వలేదంటే అంటే ఎంత, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఎంత చిన్న చూపు చూసిందనేది మీకు ఇక్కడనే అర్థమవుతుంది. అంతేకాదు రిజర్వేషన్స్ గురించి, రిజర్వేషన్స్ ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా దగ్గర 6% ముస్లిమ్స్ ఉండేవారు. 6% ముస్లిమ్స్ ఉండేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. కానీ అందరు తెలుసు హైదరాబాద్ వాజ్ నైజాం స్టేట్. ఇట్ వాజ్ రూల్డ్ బై నైజాం. ముస్లిమ్స్ చాలా మంది వచ్చి అక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు మాకు 12% మా దగ్గర ముస్లిమ్స్ ఉన్నారు. అసెంబ్లీలో వి హావ్ పాస్ ద బిల్, 12% బిల్ పాస్ చేసి వి హావ్ సెట్ ఇట్ టు ద సెంటర్, మీరు పాస్ చేయండి అని చెప్పి. అదేవిధంగా ఎస్టీలను, లంబాడీ వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో లేరు. లంబాడీస్ ఎవరు కూడా ఆంధ్రాలో లేరు. అక్కడ ఉన్నప్పుడు అక్కడ పర్సెంటేజ్ ఓన్లీ 6%, 4 to 5, 6%. కానీ ఇప్పుడు తెలంగాణలో ఏదైతుందో వాళ్ళంతా కూడా సెటిల్ అయ్యి తాండాలలో దాంట్లో ఉండటంతో
9% వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు కోరేది, మా నాయకుడు చెప్పేది ఏంటంటే, వై షుడ్ సెంటర్ కీప్ ద రిజర్వేషన్ విత్ దెమ్. ఏ రాష్ట్రంలో ఎవరి పాపులేషన్ అట్లా ఉంటే దాని పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్స్ ఇచ్చుకుంటారు. జార్ఖండ్ లో ఏదైతుందో ఎస్టీలు 80% ఉన్నారు. అక్కడ మీరు తీసుకుపోయి 50% బీసీలకు ఇస్తామంటే ఎట్లా నడుస్తుంది? కాబట్టి ఏ ఏ ఎక్కడ స్టేట్ లో ఏ రకంగా పాపులేషన్స్ ఉంటే ఆ రకంగా వాళ్ళు పెట్టుకునే విధంగా చేయాలని చెప్పి ఎన్నోసార్లు మా నాయకుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేము అందరం మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరం కూడా కలిసి పార్లమెంట్ లో 1 నేషన్ 1 లా అని చెప్పి ప్లే కార్డ్స్ తీసుకొని కూడా పార్లమెంట్ లో మేమందరం ప్రదర్శన చేయడం జరిగింది. అదే కాకుండా నరేగా ఏదైతుందో ఆ అంశంలో కూడా ఈ నరేగా అమౌంట్ అంతా కూడా అగ్రికల్చర్ అనుసంధానం చేయాలని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వస్తున్న డబ్బులందరూ కూడా తీసుకొని ప్రొడక్టివ్ వర్క్, కన్స్ట్రక్టివ్ వర్క్ చూసి ఒక మాన్యుమెంట్ లాగా కానీ ఒక వర్క్ చూపించే వర్క్ ఎన్ఆర్జీఎస్ ద్వారా పని జరుగుతుంది అని చెప్పే విధంగా పని జరగట్లేదు. అనవసరంగా వాళ్ళంతా లేబర్ అంతా కూడా స్కాటర్ అయిపోతున్నారు. ఎక్కడెక్కడో చిన్న పనులకు తీసుకెళ్తున్నారు. అగ్రికల్చర్ విచ్ ఈజ్ ఎ ప్రొడక్టివ్ థింగ్, ముఖ్యంగా తెలంగాణలో ఏదైతుందో లాట్ ఆఫ్ 80% ఆఫ్ ద పీపుల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. కాబట్టి ఆ ప్రొడక్షన్ ని కూడా మనం పైకి తీసుకురావాలంటే ఆ లేబర్ ఏదైతున్నదో ఆ లేబర్ ని మనం దీనికి అనుసంధానం చేస్తే ఎన్ఆర్జీఎస్ చేస్తే చాలా మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పి మా నాయకుడు సూచించడం జరిగింది. దానికి కూడా వాళ్ళందరూ కూడా పెడచెవి పెట్టడం జరిగింది. పార్లమెంట్ లో మేమందరం కూడా ప్లే కార్డ్స్ దాని మీద పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన ప్రతి రాష్ట్రంలో ప్రతి స్టేట్ లో కూడా బీసీ వెల్ఫేర్ కోసం ఒక మినిస్ట్రీ ఉన్నది. మా నాయకుడు సజెస్ట్ చేసింది ఏంటంటే, వెన్ స్టేట్స్ హ్యావ్ గాట్ ఎ మినిస్ట్రీ, బీసీని చూసుకోవడానికి వెల్ఫేర్ చూసుకోవడానికి ఒక మినిస్ట్రీ ఉన్నప్పుడు వై డోంట్ యూ హ్యావ్ ఎ మినిస్ట్రీ ఇన్ ద సెంటర్? ఓబీసీ యొక్క మినిస్ట్రీ పెట్టి ఆ మినిస్టర్ కింద ఒక 1000 కోట్ల రూపాయలు మీరు దానికి ఇస్తే అది బీసీలందరికీ కూడా లాభం అవుతుంది కదా అని చెప్పి దానికి సజెషన్ ఏం జరిగింది? ఇప్పటిదాకా అది కూడా జరగలేదు. అంతేకాకుండా ఎయిర్ స్ట్రిప్స్ ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు కమ్యూనికేషన్ మీ అందరికి తెలుసు, ప్రొడక్షన్ పెరుగుతున్నది, ట్రావెలింగ్ పెరుగుతున్నది, సదుపాయాలు చాలా కావాలని చెప్పి వీ వాంటెడ్ టు హ్యావ్ మినీ ఎయిర్ స్ట్రిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ లో, వరంగల్లో ఒకటి సజెస్ట్ చేయడం జరిగింది, మహబూబ్ నగర్ అడ్డాకల్లో ఒకటి సజెస్ట్ చేయడం జరిగింది, అదేవిధంగా నిజామాబాద్ లో ఒకటి సజెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నిటికి కూడా వాళ్ళందరూ ఏమన్నారు, ల్యాండ్ చూపియండి, 50% ఆఫ్ ద అమౌంట్ మీరు పే చేయండి అని చెప్పడం జరిగింది. అది కూడా మేము చేయడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా దాని మీద కూడా నత్తనడక, దే ఆర్ నాట్ గివెన్ అస్ ఎనీ పర్మిషన్ ఆన్ దట్. కాబట్టి ఈ విధంగా మేము పార్లమెంట్ లో పోయి మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరం కూడా మా సమయాలన్నిటిని కూడా వృధా చేసుకోకుండా, వేస్ట్ చేసుకోకుండా, అక్కడ పోయి ఆ లొల్లిలో ఊరికే వాళ్ళ మధ్యలో మేమేదో బొబ్బులలాగా తిరిగే బదులు మేమందరం కూడా మా నాయకుని ఆదేశాల ప్రకారం డిసైడ్ చేసుకుంది ఏంటంటే, ఎయిమ్స్ విషయం కానీ, లేకపోతే ముస్లిం రిజర్వేషన్స్ కానీ, లేకపోతే ఇది మాకు కావాల్సిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోని ఐఐటి కానీ, లేకపోతే కేంద్రీయ విద్యాలయ గురించి కానీ, నవోదయ గురించి కానీ, అంటే కన్సర్న్డ్ మినిస్టర్స్ అందరినీ కూడా మేము కలిసి బైసన్ గ్రౌండ్ మీ అందరికి తెలుసు, బైసన్ గ్రౌండ్ గురించి అసలు మా ల్యాండ్, మా తెలంగాణ ల్యాండ్, మా సొంత ల్యాండ్, అది తెలంగాణ ప్రజల ల్యాండ్. అక్కడ మేము అక్కడ ఒక భవనం కట్టుకోవడానికి ఇక్కడ వీళ్ళ పర్మిషన్ కావాలన్నమాట. దానికోసం కూడా ఎన్నిసార్లు తిరుగుతున్నాం, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చాం, ఎంతమంది ఎన్నిసార్లు డిఫెన్స్ మినిస్టర్ని కలిసాం, ఇవన్నీ కూడా మీరు చూశారు. కాబట్టి అటువంటి అంశాలన్నింటినీ కూడా మేము పోయి పర్టికులర్ గా అందరు మినిస్టర్లను కలిసి వాళ్ళ ద్వారా మా పర్మిషన్లన్నీ కూడా ఇవన్నిటిని కూడా క్లియర్ చేయించుకునే విధంగా మా ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. తప్పకుండా మా నాయకుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ పర్మిషన్స్ అన్నిటిని కూడా మేము సాధిస్తామని చెప్పి కూడా మా అందరికీ నమ్మకం ఉంది, తీసుకెళ్తామని చెప్పి కూడా మాకు ఉంది. ఆ విధంగా ఎందుకంటే ఆల్రెడీ మీరు పైన కూర్చున్న నాయకులందరూ కూడా తెలంగాణ సాధించిన యోధులు, తెలంగాణనే సాధించుకున్న వాళ్ళము ఈ పర్మిషన్ మేము ఎట్లా సాధించుకోలేమనే పట్టుదలతోటి ఇవాళ మా నాయకుడు ఆదేశాల ప్రకారం మేము ఇవన్నీ చేస్తున్నాం. సక్సెస్ఫుల్ గా నిన్న రవిశంకర్ ప్రసాద్ కలవడం జరిగింది, గడ్కరీ గారిని కలవడం జరిగింది. ఇవాళ ఇంకా కొంతమంది సోషల్ జస్టిస్ మినిస్టర్ని కలుస్తాం, రైల్వే మినిస్టర్ని కలుస్తాం, అదే
ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలుస్తాం, జవడేకర్ కానీ వీరందరితో కూడా కలిసి ఇంకా ఈ పర్మిషన్లన్నీ కూడా సాధిస్తామని తెలియజేస్తున్నాం.